రూపాయలు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. మిర్చికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. పసుపుకు 12,000 మద్దతు ధర ఇస్తామన్నారు. ఎర్రజొన్నకు 3,500, చెరుకుకు 4,000, జొన్నలకు 3,050 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇవాళ మద్దతు ధర గురించి మాట్లాడితే ఒక్క మాట కానీ, ఒక కమిషన్ కానీ, ఒక కమిటీ కానీ, ఒక అధ్యయన వేదిక కానీ ఏది లేదు. మద్దతు ధర ముచ్చట కంప్లీట్గా మర్చిపోయింది. ఇవాళ రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. ఓరుగల్లు గడ్డ నుండి డిమాండ్ చేస్తున్నా. 12 సీట్లలో 10 సీట్లు మభ్యపెట్టి గెలుచుకొని పోయిన మీరు మద్దతు ధర గురించి ఎందుకు మర్చిపోయినరు? మద్దతు ధర మీద తక్షణమే మీరు రైతు కమిషన్ ఆల్రెడీ వేసున్నారు. ఆ రైతు కమిషన్ నుంచి వేస్తారా, ఇంకో దాని నుండి వేస్తారా? అర్జెంటుగా కమిటీ వేయండి. మొన్నటికి మొన్న మిర్చి రైతులు ఇబ్బంది పడితే నేను కూడా ఏన్మామ్ల మార్కెట్కి వచ్చిపోయినా. అక్కడ నిలబడి మిర్చి కాంపౌండ్లో నిలబడి మేమందరం డిమాండ్ చేసినాం. దారుణంగా దెబ్బతిన్నది మిర్చి పంట. ఈసారి రైతులకు ఇబ్బంది జరుగుతుంది, మద్దతు ధర ఏమంటే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో పోయిండు ఢిల్లీకి, తండ్లాడిండు ఎంతో కొంత మిర్చి రైతులకు లాభం చేయాలని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఏమీ పట్టనట్టు ఉండిపోయిండు. కాబట్టి మా నిజామాబాద్ పసుపు రైతులకు కూడా 12,000 మద్దతు ధర ఇస్తామని ఇలా చెప్పిండ్రు, కానీ ఎక్కడ కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మద్దతు ధర పక్కన అట్లా పెడితే పంట బీమాకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో లింక్ చేస్తామని చెప్పారు. ఈ సీఎం గారి సంగతి మీకు తెలుసు, ఎప్పుడు ఫ్లైట్ మోడ్లోనే ఉంటాడు. హాఫ్ సెంచరీ దాటిపోయింది ఢిల్లీకి పోబట్టి, 50 సార్లకు ఎక్కువైంది. ఈ 50 సార్లలో ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారిని ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని ఒక్క ఉత్తరం కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. మరి ఎందుకోసం ఇవ్వలేదు? మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, మీరు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్, రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా మోసమేనా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కనీసం మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు పూర్తి చేస్తలేరు. కనీసం చెత్తనన్నా ఎత్తండి. ఆ చెత్త ఎత్తడానికి కూడా మీకు పనికొస్తలేదా? ఆ తీరిక లేదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి మన దగ్గర ఇప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్ రాబోతూ ఉన్నదో ఆ ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదివరకు కూడా డిమాండ్ చేసినాం. ఇప్పుడు ఖచ్చితంగా మామూలు దగ్గర వచ్చేటటువంటి ఎయిర్పోర్ట్ని రాణి రుద్రమదేవి గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మనం ఓరుగల్లు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు. చిన్న బస్ స్టాండ్ దొరికినా దానికి రాజీవ్ గాంధీ పేరో, ఇందిరాగాంధీ పేరో, వీలైతే నెహ్రూ గారి పేరో, ఏదో గాంధీ పేరు పెట్టి మళ్ళీ మన తెలంగాణ సంస్కృతిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి ఓరుగల్లు ఆడబిడ్డలు రాణి రుద్రమదేవి పేరు మామ్నూర్ ఎయిర్పోర్ట్కి పెట్టేంత వరకు కూడా ఊరుకోవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ డిమాండ్లో తెలంగాణ జాగృతి తప్పకుండా పోరాటం చేస్తుంది. రేపే నేను కూడా కేంద్ర మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాను. ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ జాగృతి జిల్లా శాఖ కూడా ప్రయత్నం చేయాలి. ఎయిర్పోర్ట్కి రాణి రుద్రమదేవి పేరు పెట్టడానికి మీ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఆగస్టు 6 జయశంకర్ సార్ బర్త్డే ఉంటుంది. జయశంకర్ సార్ పుట్టినరోజు అంటే తెలంగాణ జాగృతి నుండి మేము వార్షికోత్సవాలుగా, మా సంస్థ వార్షికోత్సవాలుగా నిర్వహించుకుంటాం. మరి ఈసారి ఆగస్టు 6 జయశంకర్ సార్ బర్త్డేను ఓరుగల్లులో నిర్వహించుకుంటాం. పెద్ద ఎత్తున ఓరుగల్లులో నిర్వహించుకునేటటువంటి ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర శాఖలను కూడా అన్నింటినీ ప్రకటించుకుంటాం. అన్ని చోట్ల కూడా జాగృతిని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరింత ఆలస్యమైన వేచి ఉన్నటువంటి ప్రెస్ మిత్రులకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఓరుగల్లు బిడ్డ రాణి రుద్రమదేవి పేరు పెట్టేంత వరకు కూడా విశ్రమించకుండా ప్రెస్ మిత్రులు కూడా తమ వంతు ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నా. ఏ ఉద్యమమైనా మీరు లేని సాధ్యం కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు వెన్నంటి నిలిచి మా పోరాటాలన్నిటికీ మద్దతు ఇచ్చిండ్రు. అదే పంతాన్ని కొనసాగించవలసిందిగా మీడియా మిత్రులను కోరుతూ, మరి నర్సంపేటలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళేది ఉంది. అది వెళ్తూ మధ్యలో ఓరుగల్లులో ఉన్నటువంటి సమస్యలను, మరీ ముఖ్యంగా రైతన్నలను కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తున్నటువంటి తీరుని మరొక మారు ఓరుగల్లు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఆగినాం. ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ఓరుగల్లు వచ్చింది. ఎన్నికల కోసం రైతు డిక్లరేషన్ ఇవ్వడానికి, రైతులు మభ్యపెట్టడానికి ఇక్కడికి వచ్చింది. మరి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మళ్ళీ రావాలి. వచ్చి వాళ్ళు ప్రకటించినటువంటి పథకాలన్నీ కూడా ఓరుగల్లు ద్వారానే
వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.